భారత క్రికెటర్ మాజీ కెప్టెన్ కాంగ్రెస్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ కుమారుడు మహ్మద్ అసదుద్దీన్ రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆయనను పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అజాదుద్దీన్ మొదటి భార్య కుమారుడైన అసాదుద్దీన్ కు ఒక దేశావళి క్రికెటర్. టెన్నిస్ స్టార్ సానియా మిర్జా సోదరి అనమ్ మిర్జాను ఆయన వివాహం చేసుకున్నారు. అజారుద్దీన్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో అజారుద్దీన్ పై 16,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూన్ 8న గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ ను మరోసారి బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే అజారుద్దీన్ బరిలో దిగుతారా లేదంటే ఆయన కుమారుడికి అవకాశం ఇస్తారా అన్న సస్పెన్స్ కొనసాగుతుంది. అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2014లో రాజస్థాన్లోని టోంకో సవాయ్ మాధోపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఆయన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ రాజకీయాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించారు. మొన్న వచ్చినటువంటి టీపీసీసీ కమిటీలో ఆయనకు ప్రధాన కార్యదర్శి కూడా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. మరి ఈ నేపథ్యంలో ఇటు రాజకీయాలు కూడా ఈ మధ్య కాలంలో అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్ కూడా కొంతవరకు యాక్టివ్ గా రాజకీయం చేస్తున్నారు. మొన్న ఈ మధ్య కూడా ఇటు గాంధీ భవన్ లో కూడా ప్రధానంగా చర్చించమైంది. ఈ మధ్య కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన పాల్పంచుకుంటున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలు కూడా దూరంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన గతంలో ఇటు దేశవాళీ క్రికెటర్ కి కూడా ఆయన రాణించారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఇటు రాజకీయాల్లో కొంతవరకు యాక్టివ్ గా మారారు. మరి సానియా మిర్జా సోదరి అనమ్ మిర్జాను కూడా ఆయన వివాహం చేసుకున్న తర్వాత కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఇటు రాజకీయాల్లో కూడా అజారుద్దీన్ తనయుడు అసదుద్దీన్ కూడా కొంతవరకు యాక్టివ్ గా మారారు. మరి ఇప్పటికే అంటే మొన్న ఈ మధ్య కాలంలో ఇటు జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యలతో కూడా ఆయన చనిపోయారు. మరి ఈ నేపథ్యంలో కూడా సిట్టింగ్ సీటు కూడా ఖాళీ అయింది. మరి ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఇటు ఉప ఎన్నికలకు సంబంధించి కూడా మరి ఎవరు నిలబడతారని కూడా ఆసక్తి మారింది. మరి ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి ఇప్పటికే 2023 ఎన్నికల్లో కూడా మరి తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా అజారుద్దీన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా మరి అజారుద్దీన్ పై 6,000 ఓట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా గెలుపొందారు. మరి ఈ నేపథ్యంలో మరి ఇటు మాగంటి గోపీనాథ్ కూడా ఈ మధ్య కాలంలో ఆయన అనారోగ్య సమస్యతో చనిపోయారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఆ స్థానం కూడా ఖాళీ. మరి త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరి అజారుద్దీన్ కు మరోసారి బరిలోకి దించుతుందా లేకపోతే ఆయన కొడుక్కి ఈసారి అవకాశం కల్పిస్తారని కూడా ప్రధానంగా అయితే చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే గతంలో కూడా మరి భారత మాజీ క్రికెటర్ కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ కూడా 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉత్తరప్రదేశ్ లోని మొరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా లోక్సభ కూడా ఎన్నికయ్యారు. ఎంపీ కూడా పనిచేశారు. మళ్ళీ 2014లో కూడా రాజస్థాన్ లోని టోక్ సవాయ్ మాధోపూర్ నుంచి కూడా పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఇక 2018లో కూడా ఆయన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నియమితులై ప్రజెంట్ కూడా కొనసాగుతున్నారు. మరి ప్రజెంట్ మరి ఆయన రాజకీయాల్లో కూడా అంత యాక్టివ్ గా లేరు. ఎప్పుడు చూసినా కూడా పెద్ద ఎత్తున కూడా పెద్దగా ఇటు గాంధీభవన్ వైపు కూడా రాలేదు. మరి ఈ మధ్య కాలంలో మనం చూస్తే మాత్రం ఆయన కొడుకును మాత్రం కొంతవరకు రాజకీయాల్లో యాక్టివ్ గా చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి త్వరలో జరగబోయేటువంటి అంటే జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానానికి సంబంధించి కూడా మరి ఇప్పటికే అది బీఆర్ఎస్ ఖాతాలో ఉంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మరోసారి అజారుద్దీనే ఆ యొక్క ఎమ్మెల్యే ఉప ఎన్నికకు సంబంధించి కూడా ఎన్నికల్లో కూడా మరి ఆయన బరిలోకి దిగుతారా లేకపోతే ఈసారి ఆయన కొడుకు అసదుద్దీన్ కు అవకాశం కల్పిస్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాజకీయ అయితే కొంతవరకు చర్చ అయితే దారితీస్తుంది. మరి ఈసారి ఎవరు పోటీ చేసినా కూడా మరి చూడాలి. మరి అజారుద్దీన్ బరిలోకి దిగుతారో చూడాలి. మరి ఎందుకంటే ఇప్పటికే ఇటు మైనార్టీ కోటాలో ఇంకా మంత్రివర్గంలో ఒకరికి చోటు ఇవ్వాల్సి ఉండే. మరి ఇంతవరకు మైనార్టీ కోటాలో మంత్రివర్గంలో ఎవరు లేరు. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ ఉన్నారు కాబట్టి మరి నన్ను ఎమ్మెల్యే చేసి తర్వాత మినిస్టర్ చేస్తారా అనేపై కూడా చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు మొన్న జరిగినటువంటి
ఇటు మంత్రివర్గ విస్తరణలో కూడా మరి ఎస్సీ మాల అదేవిధంగా ముద్రా సామాజిక వర్గం నుంచే నూతనంగా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఇంకా ఇటు మైనార్టీ కోటాలో ఇంతవరకు అయితే గవర్నమెంట్ లకు తీసుకోలేదు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు జూబ్లీ సిట్టింగ్ సీట్ కూడా ఖాళీ అయిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ నుంచి మరి ఇప్పటికే 2023లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అజరుద్దీన్కి సీట్ ఇస్తారా, లేకపోతే ఈసారి ఆయన ప్లేస్ లో తన కుమారునికి ఇవ్వాల్సిందిగా మరి ఏఐసిసి హైకమాండ్ కూడా రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ఈ మధ్య అయితే ప్రధానంగా ఇటు అజరుద్దీన్ ఆయన కొడుకు అసదుద్దీన్ పేరైతే ప్రధానంగా వినిపిస్తుంది. మరి ఈ మధ్య కాలంలో కూడా ఆయన కూడా రాజకీయాలు కూడా కొంతవరకు యాక్టివ్ అయ్యారు. కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పాల్గొంటున్నారు. గాంధీ భవన్ రెగ్యులర్ గా వచ్చి లీలాడుతో కూడా కొంతవరకు మమేక అవుతున్నారు. ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కలిశారు. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతవరకు ఈ మధ్యకాలంలో అజరుద్దీన్ కొడుకు అసదుద్దీన్ అయితే కొంతవరకు రాజకీయాల్లో చర్చ అయితే ప్రధానంగా కనిపిస్తుంది. మరి ఇప్పటికే ఇటు జూబ్లీస్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కూడా మరి మాగంటి గోపీనాథ్ కూడా ఆయన అనారోగ్య సమస్యలతో చనిపోయారు కాబట్టి మరి ఆ సీట్ కూడా కాలేదు కాబట్టి మరి ఈ సీట్ ఎలాగైనా చేజిక్కోవాలని కూడా కాంగ్రెస్ కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అయితే సతీష్ మనం చూసుకున్నట్టయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది, అలాగే కాంగ్రెస్ ఈ స్థానంపై ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఎస్ అనుష, అవి చెప్పినట్టుగా ప్రధానంగా అయితే ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఇటు కాంగ్రెస్ కూడా ప్రధానంగా ఫోకస్ చేసింది. ఇప్పటికే కొంతవరకు చర్చ అయితే నడుస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి. మరి అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరి గతంలో మనం చూస్తే మాత్రం ఇటు కంటోన్మెంట్ ఎలక్షన్ సంబంధించి కూడా అప్పుడు సిట్టింగ్ సీట్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చారు. కానీ అనూహ్యంగా అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ గెలుపొందడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్ కూడా తన సిట్టింగ్ సీట్ ని మరి మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారా, లేకపోతే ఆ పార్టీకి విజయంగా పనిచేసినట్టు ఇతరులకు ఇస్తారా చూడాలి. మరి కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం ఈ సిట్టింగ్ సీట్ విషయంలో మాత్రం కంపల్సరీగా పోటీ పెట్టాలని భావిస్తారు. ఒకవేళ పోటీ పెడితే మాత్రం మరి అజరుద్దీన్ కి ఇంతకుముందు 2023లో కూడా పోటీ చేసి ఓడిపోయాడు. మరి ఆయన 16,000 ఓట్ల తేడాతో కూడా మాగంటి గోపీనాథ్ అజరుద్దీన్ కూడా ఓడించారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఆయనే బరిలోకి దిగుతారా, లేకపోతే ఈసారి సమ్ చేంజెస్ తో మరి ఆయన కొడుకు అసదుద్దీన్ బరిలోకి దిగుతారా చూడాలి. లేదంటే మాత్రం ఇక్కడ యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించి కూడా నవీన్ యాదవ్ కూడా ఉన్నారు. మరి జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ లో కాంగ్రెస్ సంబంధించి క్రియాశీలకైన నేత, మరి ఆయనకు కూడా బరిలోకి దించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి బీజేపీ కూడా మరోవైపు ఇతర నేతలు కూడా బరిలోకి దించే ప్రయత్నం చేస్తారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ మాత్రం ఈసారి మరి వ్యూహాత్మకంగా వెళ్లాలని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్రలో కూడా ఇటు వాళ్ళ ఇంటికి వెళ్లి పరామర్శించే విషయంలో మాత్రం ఇటు కేటీఆర్ భార్య శైలిమ కూడా వెళ్లారు. మరి ఆమెకి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది. మరి సిట్టింగ్ సీటు మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భార్య శైలిమ కూడా ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. మరి ఆమెను కూడా కొంతవరకు రాజకీయాలు యాక్టివ్ చేయాలని కూడా కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ ఇచ్చి మరి ఇటు కవిత కూడా మరి జాగృతి పేరుతో కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఈసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భార్య శైలిమను కూడా రాజకీయాల్లో కూడా తీసుకురావాలని కూడా భావిస్తున్నారు. మరి ఒకవేళ మరి ఇటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ ఇచ్చి ఒకవేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భార్య శైలిమకి ఇచ్చే అవకాశం చూస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ నుంచి మాత్రం మరి ఇప్పటికే అజరుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి మరి ఈసారి ఆయనకి ఇస్తారా, లేకపోతే ఆయన కొడుకు అసదుద్దీన్కి ఇస్తారా, లేదంటే ఇక్కడ నవీన్ యాదవ్ కూడా కొంతవరకు పట్టుంది. కాంగ్రెస్ నుంచి మొదటి నుంచి కూడా యువ నాయకుడు కూడా పేరుంది ఆయనకు, మరి ఆయనకి ఇస్తారా చూడాలి. ఇక బీజేపీ విషయానికి వస్తే మాత్రం ఇంకా అభ్యర్థి విషయంలో మాత్రం ఇంకా తర్జన భర్జన అవుతుంది. మరి బీజేపీ తన అభ్యర్థిని ఎప్పుడు నిలబెడతారో మేబీ ఇప్పటివరకైతే మాత్రం మరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ చనిపోయి దాదాపు 1 వీక్ దాదాపు 15 రోజులు అవుతుంది. మరి 6 నెలలలోపు ఎన్నికలు నిర్వహిస్తూ ఉంటది, మరి ఉప ఎన్నిక కూడా నిర్వహిస్తూ ఉంటది కాబట్టి మరి ఈ 6 నెలల్లో ఏమైనా జరగవచ్చు. మరి సిట్టింగ్ సీట్ విషయంలో మాత్రం ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య కూడా మాత్రం కొంతవరకు తీవ్ర పోటీ నెలకొని అభ్యర్థుల ఎంపిక విషయంలో మాత్రం మరి ఎవరిని నిలబెడతారో కూడా కొంతవరకు ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అనుష, అయితే సతీష్ అసదుద్దీన్ రాజకీయాల్లోకి అజరుద్దీన్ తీసుకురావడాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, అంటే మొదటి నుంచి కూడా మరి ఇటు మహమ్మద్ అజరుద్దీన్ ఆయన ఫ్యామిలీ మాత్రం ఎవరు కూడా పెద్దగా రాజకీయాలు లేరు. ఎందుకంటే ఆయన అంతా కూడా క్రికెట్ బ్యాక్గ్రౌండ్, మరి ఆయన కొడుకు కూడా దేశవాళీ క్రికెట్ లో కూడా కొంతవరకు రాణించారు. ప్రజెంట్ మాత్రం రాజకీయాల్లో యాక్టివ్ గా తీసుకొస్తున్నారు ఆయన కొడుకుని. మరి ఈ విషయంలో మాత్రం ఆయన కొడుకుని యాక్టివేషన్ లో భాగంగానే ఈ రకంగా కొంతవరకు యాక్టివ్నెస్ తోనే మరి రాజకీయాలకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ మధ్య కాలంలో మనం గాంధీ భవన్ చూసినప్పుడు కూడా ఇటు టీపీసీ నుంచి మహేష్ కుమార్ గౌడ్ కలిసినప్పుడు కూడా
అజరుద్దీన్ కొడుకు అసదుద్దీన్ కూడా వచ్చారు. ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా కలవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మరి ఈ సీటు ఆశించినట్టు కూడా కొంతవరకు గాంధీ భవన్ వర్గాల్లో కూడా చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో కూడా ఈ మధ్య జనరల్ గా గాంధీ భవన్ కు వస్తున్నాడు అజరుద్దీన్ కొడుకు అసదుద్దీన్ కూడా. మరి ఈ నేపథ్యంలో మరి ఆయన జూబ్లీహిల్స్ కు సంబంధించి ఎమ్మెల్యే స్థానంలో బరిలోకి దించాలని కూడా ఆయన ఆలోచించాలని తెలుస్తుంది. ఒకవేళ మరి ఆయన కొడుకును బరిలోకి దిస్తారా, లేకపోతే ఆయన ఈసారి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి మంత్రి అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మైనార్టీ కోటలో కూడా ఎవరు లేరు కాబట్టి, మరి మైనార్టీ కోటలో కూడా ఇంతవరకు గెలిచిన వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి మరి ఆయన కూడా ఇచ్చే అవకాశం లేదు కాబట్టి మరి ఆ విషయంపై కూడా ప్రధానంగా అయితే చర్చ జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో అయితే మరి అజరుద్దీన్ కొడుకు అసదుద్దీన్ అయితే కొంతవరకు రాజకీయంగా కొంతవరకు అయితే ఈ మధ్యకాలం యాక్టివ్ అయితే అవుతున్నారు. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.